ప్రకృతి మధ్యలో జీవించాలన్న కోరిక, పిల్లలకు విస్తృతమైన ప్రపంచం చూపించాలన్న తపన ఒక అమెరికన్ కుటుంబాన్ని వేల కిలోమీటర్ల దూరంలోకి స్పెయిన్కి తీసుకెళ్లాయి. అక్కడి సముద్ర తీరాలు, పచ్చని కొండలు, కొత్త సంస్కృతి వారి జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. అందమైన జీవితాన్ని పరిచయం చేశాయి. ఇది కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన డాక్టర్ కలీన్ క్రౌలీ కుటుంబం కథ. ఎక్కువ మంది అమెరికాను ఇష్టపడతారు, ఎందుకంటే అక్కడ స్వేచ్ఛ ఎక్కువ, జీవించడానికి ఉపాధి అవకాశాలు ఎక్కువే. అందువల్లే ఆఫ్రికా, సెంట్రల్ అమెరికా, ఆసియా దేశాలకు చెందిన కోట్లాది మంది అమెరికాను తమ ఫైనల్ డెస్టినేషన్గా ఎంచుకున్నారు. ట్రంప్ వచ్చాక పరిస్థితులు మారాయి. వలసదారులపై ఆయన వైఖరి మెజారిటీ అమెరికన్లకు నచ్చడం లేదు. ఈ నేపథ్యంలో ఒక అమెరికన్ కుటుంబం ఆ దేశాన్ని వదిలిపెట్టాలని తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. కాలిఫోర్నియా మాంటేసిటో అనే తీర ప్రాంత పట్టణంలో దాదాపు దశాబ్దం పాటు గడిపింది డాక్టర్ కలీన్ క్రౌలీ కుటుంబం. భర్త పర్యావరణ న్యాయవాది, 3 పిల్లలు, 80 ఏళ్ల తల్లి, పెంపుడు కుక్క మో వారి జీవితం. అన్నీ ఉన్నా పిల్లలకు మరింత వైవిధ్యమైన జీవన అనుభవం ఇవ్వాలన్న తపన మాత్రం వారు తీర్చుకోలేకపోయారు. కోవిడ్-19 తర్వాత రిమోట్ వర్క్ సౌకర్యం రావడం, పెద్ద కూతురు హైస్కూల్ పూర్తి చేయడం వారిని ముందడుగు వేయించాయి. ఇప్పుడు లేకపోతే ఎప్పుడూ కాదనే భావనతో వారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. 2022 జులైలో అమెరికాను వదిలి వెళ్లారు. స్పెయిన్లోని మల్లోర్కా దీవిలో 6 నెలలు గడిపారు. అక్కడితో వారి ప్రయాణం ఆపదలుచుకోలేదు. ఆ తరువాత బాస్క్ ప్రాంతంలోని సాన్ సెబాస్టియన్ చేరుకున్నారు. సముద్ర తీర సర్ఫింగ్, పచ్చని పర్వతాలు, స్పానిష్ వంటకాలు ఇవన్నీ 2 రోజుల్లోనే వారికి అది వారి ఊరు అనిపించింది. పిల్లలను స్థానిక పాఠశాలల్లో చేర్చారు. క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా చేశారు. వారాంతాల్లో కుటుంబం మొత్తం కమీనో డి శాంటియాగో యాత్రా మార్గంలో ట్రెక్కింగ్ చేస్తూ, పక్క దేశం ఫ్రాన్స్లో సర్ఫింగ్ చేస్తూ గడుపుతున్నారు. వారు కోరుకున్న ప్రకృతి మధ్యలో గడిపే రోజులు వచ్చాయని వారు భావించారు. అన్నిటికీ మించి ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ ప్రమాదం పొంచి ఉందో అన్న భయం వారిలో ఇప్పుడు లేదు. మాంటేసిటోలోని విలాసవంతమైన జీవితం నుంచి స్పెయిన్ బాస్క్ ప్రాంతపు సహజమైన జీవన శైలికి ఇది ఒక కలల సాకారం కథ. అమెరికా డాలర్ కోసమే, కానీ యూరప్ మనిషి జీవన వైవిధ్యానికి సంబంధించిన ఓ అద్భుతమైన స్వర్గధామం.